కష్టపడి సంపాదించిన సొమ్మును భవిష్యత్ అవసరాల కోసం ఏదో ఒక దానిలో పెట్టుబడిగా పెట్టడానికి తెగ ఆలోచిస్తూ ఉంటారు ప్రజలు. అయితే ఇందుకోసం భద్రతతో కూడిన పెట్టుబడులకు పోస్ట్ ఆఫీస్ స్కీమ్లు ఇప్పటికీ పెట్టుబడిదారుల్లో ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఎందుకంటే ఇవి సురక్షితమైనవి, నష్టాలు లేకుండా పెట్టుబడి పెట్టేందుకు అనువైనవి కాబట్టి. అందుకే పెట్టుబడిదారులు వీటిని ఎక్కువగా ఎంచుకుంటారు. అంతేకాదండోయ్, ఈ స్కీమ్ల ద్వారా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఏటీసీ సెక్షన్ కింద పెట్టుబడులు పెట్టి 1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. మరి ట్యాక్స్ సేవింగ్స్ కోసం పోస్ట్ ఆఫీస్ స్కీముల గురించి ఒక లుక్ ఇద్దామా? SCSS సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఇది పెద్ద వయసు వారికి రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్కీమ్. ఈ స్కీమ్లో కనీసం 1000 రూపాయలతో ప్రారంభించి గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చుట. ప్రస్తుతం వడ్డీ రేటు 8.2%గా ఉంది. పైగా ఏటీసీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్, POTD పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఈ స్కీమ్లో 5 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు లభిస్తుంది. కనీసం పెట్టుబడి 1000 రూపాయలతో సేవింగ్ను మొదలు పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్కు వడ్డీ రేటు 7.5%గా ఉంది. అయితే 5 ఏళ్ల కంటే తక్కువ కాలానికి పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు వర్తించదు. ఇక నెక్స్ట్, SSY సుకన్య సమృద్ధి యోజన. ఇది బాలికల ఫ్యూచర్కి మెరుగుపరిచేందుకు రూపొందించిన ప్రభుత్వ స్కీమ్. ఇందులో 250 రూపాయలతో ప్రారంభించవచ్చు. ఏటీసీ సెక్షన్ కింద 1.5 lakhs వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 8.2%. అండ్ నెక్స్ట్, PPF పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఇష్టపడే స్కీమ్. ఈ స్కీమ్లో మొత్తం 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఆదాయపు పన్నులో మినహాయింపును పొందొచ్చు. అయితే 15 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. ప్రస్తుతం ఇందులో 7.1% వరకు వడ్డీ రేటు అందుతోంది. దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఇది మంచి ఎంపిక. ఇక నెక్స్ట్, NSC నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. ఈ స్కీమ్లో కూడా కేవలం 1000 రూపాయలతో ప్రారంభించవచ్చు. PPF మాదిరిగానే ఏటీసీ సెక్షన్ కింద 1.5 lakhs వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ స్కీమ్లో 5 సంవత్సరాల గడువు ఉంటుంది. ఈ ప్లాన్లో ప్రస్తుత వడ్డీ రేటు 7.7%గా ఉంది.